పాలకులు చేసే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖపై పెద్ద బాధ్యత ఉందని అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సమావేశ మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు పని ఒత్తిడితో సతమతమవుతున్నారని, పని ఫుల్లు నిధులు నిల్లు అని, 80% పబ్లిక్ గ్రీవెన్స్ రెవెన్యూ శాఖతోనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రకాల సపోర్ట్లు కావాలని, టెక్నికల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, టైం సపోర్ట్ మా రెవెన్యూ ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెవెన్యూకి సంబంధించి 40,000 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రీసర్వేకి 100 రోజులని గత ప్రభుత్వం పెట్టినట్టే ప్రస్తుత ప్రభుత్వం పెడుతుందని, క్రింది స్థాయి ఉద్యోగులను అడిగి సమయపాలన నిర్ణయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పుడు అభియోగాలు మా రెవెన్యూ ఉద్యోగులపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 200 ఖాళీలు ఉన్నాయని, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదని మండిపడ్డారు. పదోన్నతులు కల్పించకుండా ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఉన్నతాధికారులు ఉద్యోగులకి కావలసిన వాటిపై దృష్టి పెట్టాలి. తద్వారా స్వేచ్ఛగా నిర్భయంగా విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కె శ్రీరాములు, ప్రవల్లిక ప్రియ, పప్పల వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెవెన్యూ శాఖ ఉన్నప్పుడు ఆ రెవెన్యూ శాఖకి ప్రభుత్వం ఎంత సపోర్ట్ ఇవ్వాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత పని అయిందని సాయంత్రానికి 2 రోజులకి రివ్యూలు పెట్టి టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, సెట్ కాన్ఫరెన్సులు చేస్తున్నారే తప్ప వాళ్ళకి ఏం కావాలి, ఆ పనులు పూర్తి అవ్వాలంటే ఏ సపోర్ట్ ఇవ్వాలని ఏ అధికారులైనా ఆలోచిస్తున్నారా అని అడుగుతున్నాం. 3 రకాల సపోర్ట్లు ఈరోజు ప్రధానంగా కావాలి. మరి ఒకటి టెక్నికల్ సపోర్ట్ కావాలి, సాంకేతిక పరమైనటువంటి నాలెడ్జ్ కావాలి. ఎవరిస్తున్నారు మాకు శిక్షణ పెట్టండి మహాప్రభు అని సంవత్సరాల తరబడి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం రెవెన్యూ అసోసియేషన్ పక్షాన. కానీ శిక్షణ ఇచ్చిన దిక్కులేడు. కానీ ఈరోజు చేసే ప్రతి పని కూడా విఆర్ఏ నుంచి పదోన్నతులు పోయినటువంటి విఆర్ఓలు 4,000 మంది ఉన్నారు. వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంటుందో తీసుకోండి మీరు. మరి వాళ్ళందరూ ముందు ప్రాథమికంగా పని అప్లోడ్ చేయాలంటే అంతా కూడా ఆన్లైన్ సర్వీసెస్ ఈ రోజున. మరి ఏ విధంగా పని చేయాలి వాడు? ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఇస్తున్నావు మీరు వాళ్ళకి? ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి? ఉన్నతాధికారులకేమో నెలల తరబడి ట్రైనింగ్లు పోవచ్చు, చిరు ఉద్యోగులకు ట్రైనింగ్ ఉండదా? అసలు పని చేసేదే వీళ్ళు కదా, తర్వాత కదా పర్యవేక్షణ. సో కనీసం సాంకేతిక పరమైనటువంటి పరుగెత్తున్నటువంటి ఈ నేపథ్యంలో సాంకేతిక దిశగా ప్రభుత్వం పూర్తిగా సాంకేతికతను వాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోతున్న ఈ తరుణంలో కనీస శిక్షణ లేకపోవడం ఎంత బాధ కలిగిస్తుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.